మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ హరి. ఈరోజు అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో వైసీపీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలను 76వ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయిలో పదవులు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పెద్ద ఎత్తున విజయోత్సవం చేసుకున్నారు. ఈ రోజు మన రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మండల నాయకులకి అందరికీ, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, మన కార్యకర్తలకి, ఇంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. అలాగే ఇంత చిన్న వయసులో రాజశేఖర రెడ్డి గారు తన 33వ ఏటనే ఒక పిసిసి ప్రెసిడెంట్ కావడం అనేది చరిత్రలో ఎక్కడా జరగలేదు. అలాంటి మహానుభావుడు ఎన్నో పదవులు అనుభవించి 2 సార్లు సీఎంగా ఉండి అతను ప్రజల మనసుల్లో చిరస్నేహంగా ఈరోజు అతను మరణించినా కూడా జీవించినటువంటి అతను పెట్టిన సిద్ధాంతాలతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ కూడా బతుకుతున్నారంటే ఆయన పెట్టిన భిక్ష. అలాగే ఈరోజు ఇంత ఉత్సాహంగా ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనడం, మాకు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్పంచుకోవడం చాలా అభినందనే. అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మన అన్నగారైన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు జయంతి వేడుకను జరుపుకొనుటకు మా వైసీపీ కుటుంబమంతా వచ్చినందుకు నా ధన్యవాదములు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన రాజశేఖర్ రెడ్డి గారు ఆయన చేసిన పరిపాలన కానీ, ఆయన ప్రజల ఎడల చూపిన ఆదరాభిమానాలు కానీ ఎన్నటికీ ఏ ప్రజలు కూడా, మనిషి అన్న ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి మనిషి, ఏ మనిషి కూడా మరువలేని ఆయన చేసిన సేవను మరువలేని పరంగా మనము జ్ఞాపకం ఉంచుకునేదానికి, మనం మర్చిపోతే కదా ఆయనను జ్ఞాపకం ఉంచుకోవడానికి. ఆయనను మరవలేం కాబట్టి ఆయన చేసిన ప్రతి రాజకీయ కార్యక్రమం కానీ, ప్రజలకు ప్రతి ఉపయోగకరమైన పనులు కానీ, ఆయన పరిపాలనే ఒక అమోఘమైందని, ఆయన ఎప్పటికీ ఆయన చనిపోలేదని, మరణించలేదని, ఆయన చేసిన పనులు ఇప్పటికీ జరుగుతున్నాయి కాబట్టి ఆయన ఎప్పటికీ చిరంజీవి. ఈరోజు దివంగత మనందరి ప్రియతమ నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవ కార్యక్రమాలు తెలుగు ఉమ్మడి రాష్ట్రాలైతేమి, లేకుంటే భారతదేశం అయితేమి, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు ఘనంగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటా ఉన్నాము. ముఖ్యంగా మన రామసముద్రం మండలంలో మండల కన్వీనర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేశవరెడ్డి ఆధ్వర్యంలో అయితేనేమి, మన బీసీజీఎల్ జనరల్ సెక్రటరీ గవర్న గారి ఆధ్వర్యంలో, మన ఎంపీపీ గారి ఆధ్వర్యంలో అయితేమి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా మనం జరుపుకుంటా ఉన్నాము. ఈ దేశంలో ఎవరన్నా రాజకీయంగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు, అది మరుపురాని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినారంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం, ముఖ్యంగా ఈ రాష్ట్రం విడిపోకూడదు, ఈ రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాలు ఒకటిగా ఉండాలి, 2 రాష్ట్రాల్లోని ప్రజలంతా ఒకటిగా ఉండాలి, ఇది విడిపోకూడదు అని ఒక దృక్పథంతో ఆ రోజు తెలంగాణ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు కూడా ఆ చంద్రశేఖరరావు గారిని కూడా పక్కన పెట్టి ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ఆ రోజు ఉధృతమైనటువంటి ఒక ఉధృతమైన పోరాటం, ఆ పోరాటానికి కూడా వెన్నుదన్ని ఈ రాష్ట్రం విడిపోకూడదు అని చెప్పి ఆ రోజు నిలుచుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన ముఖ్యమైనటువంటి నేత, మన ప్రియతమ నేత, మన రాజశేఖర రెడ్డి గారు. నమస్కారం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన వైసీపీ కార్యకర్తలకు, ముఖ్యంగా మండల కన్వీనర్ కేశవరెడ్డి గారికి, ఎంపీపీ కుసుమకుమారి గారికి, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి గారికి, ఎక్స్ కన్వీనర్ భాస్కర్ గౌడ్ గారికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.
ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా ఎందుకు స్మరిస్తూ ఉన్నారంటే ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయన్ని జీవితాంతం 2 స్టేట్లు స్మరించుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజు పల్లులు పుష్కలంగా ఉన్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ కారణంగా ప్రతి పల్లెలోనూ దాదాపు 60 నుంచి 70 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావడానికి ముఖ్య కారణం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే రైతులు కూడా ఈ రోజు కూడా ఒక మంచి దీంట్లో వ్యవసాయం చేసుకుంటున్నారంటే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ కూడా ఈ రోజు కూడా అది రైతులకి ఒక మంచి వరంగా ఉన్నది. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని జీవితాంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ అందరూ కూడా స్మరించుకుంటారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైసీపీ కార్యకర్తలకు, లీడర్లకు, కార్యకర్తలకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడ కలుసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మండల అధ్యక్షుల వారికి, మండల పార్టీ సీనియర్ నాయకులకు అందరికీ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు. రాజశేఖర రెడ్డి సార్ గురించి 2 వాక్యాల్లో చెప్తాను. రాజకీయాల్లో స్వాతంత్రానంతరం మనం ఎంతో మంది నాయకులు చూసాం. కానీ రాజకీయాల్లో కొంతమంది మాత్రమే జనంలో నుంచి పుడతారు, జనం కోసం పుడతారు, జనం కోసం బతుకుతారు, జనం కోసం నాయకుడిగా ఎదుగుతారు, జనాల కోసమే మరణిస్తారు, మరణించిన తర్వాత కూడా జనాల్లోనే జీవిస్తారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. దివంగత రాజశేఖర రెడ్డి గారు 76వ జయంతి సందర్భంగా రామసముద్రం మండలంలో మండల నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఘనంగా ఈ వేడుకను జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా 8-10 మందిని నా వయసుకి సీఎంలు చూసినాను. కానీ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెన్షన్లను సృష్టించి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సంక్షేమాలు పెట్టి ఆ సంక్షేమాల పథకాలను అన్ని రాష్ట్రాల వాళ్ళు కాపీ కొట్టి ఈ సంక్షేమ పథకాలు ఇప్పటికి కూడా ఆచరణలో కొంతమంది తీసుకొని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన అన్నగారు చెప్పిన విధంగానే సంక్షేమ పథకాల విషయంలో అతని కుటుంబం చూసుకోకుండా అతని దేశభక్తిని బట్టి ప్రజలనే నేను సేవ చేయాలా, నాకు ఓట్లేసి గెలిపిస్తారనే ఉద్దేశం కాకుండా ప్రజలకే నేను పుట్టాను అనే వ్యక్తిగా మన గుండెల్లో ఇప్పటికీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోవడం జరిగింది.